నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు బీజేపీ అభ్యర్థి దినేష్ కులచారి. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి రూరల్ టికెట్ కేటాయించినందుకు బీజేపీ అధిష్టానానికి ఎంపీ అరవింద్కు ధన్యవాదాలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్న నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి దినేష్ కులచారితో మా నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. సంబంధించి దినేష్ కులాచారికి సీట్ కేటాయిస్తూ అటు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో దినేష్ కులాచారి గారు ఉన్నారు. చెప్పండి సార్, అధిష్టానం మీకు రూరల్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ప్రధానంగా ఇప్పటికే మీరు గత 3 సంవత్సరాలుగా ప్రజల్లో తిరుగుతున్నారు. అసలు రూరల్ నియోజకవర్గం ఏ విధంగా ఉంది? అసలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? రూరల్ అనేది చాలా విచిత్రకరమైన పరిస్థితి. ఒక దిక్కు నేషనల్ హైవేసు, ఒక దిక్కు స్టేట్ హైవేసు. నిజామాబాద్ పట్టణానికి చుట్టూ ఉండే ఈ రూరల్ నియోజకవర్గం అనేది మా భూములేమో లక్షల కోట్లు పలుకుతున్నాయి. మా దాంట్లో ఉన్న 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ఉన్న వయసున్న మగవాళ్ళందరూ కూడా గల్ఫ్కి వెళ్ళి మిగతా దగ్గర వెళ్ళి వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఇది ముఖ్యమైన సమస్య. దీనికి కారణం ఏంటి అంటే రెండు సమస్యలు. ఒకటి, మా ప్రాంతం అంతా కెనాల్ కన్నా మీద ఉంటుంది, సాగునీరు లేకపోవడం. రెండోది, ఇక్కడ ఉపాధికి అవకాశం ఉన్న నేషనల్ హైవేసు, రైల్వేస్ ఉన్నా కానీ అవకాశం ఉండే ఇండస్ట్రీ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానివల్లనే ఈ ప్రాబ్లము. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఇక్కడ ఎన్నుకోబడ్డ నాయకులందరూ కూడా కేవలం కాలయాపన చేసుకుంటూ వారి వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించడానికి చేశారు తప్ప రూరల్ ప్రజల యొక్క ముఖ్య సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి పెట్టలేరు. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో మంచిప్ప బాధితులు అనేది నిరసనలు అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది. వారికి ఎలాంటి హామీ ఇవ్వబోతుంది బీజేపీ పార్టీ? స్పష్టంగా చెప్తున్నాను, 1,00,000 ఎకరాల నీళ్లకు మంచిప్ప మాసానికి ఎలాంటి సంబంధం లేదు. అది వాళ్ళకి తెలుసా తెలియదో నాకు అర్థం కాదు. కానీ నిన్న కామారెడ్డిలో ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంటే ఆయన ముఖ్యమంత్రి ఊహించుకుంటాడు, అలాంటి కేటీఆర్ మాట్లాడుతూ మంచిప్ప మాసాల నుంచి కామారెడ్డి ఎల్లారెడ్డికి నీళ్ళు వేస్తామంటున్నారు. వాళ్ళకి అవగాహన చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మంచిప్ప మాసాలకు నీరు ఏ రకంగా వస్తుంది? నిజాం సాగర్ కెనాల్ అనేది 43,000 ఎకరాల కోసం డిజైన్ చేయబడ్డ కెనాల్. అది దాని పూడికతో పోయి ఇవాళ 25,000 ఎకరాల కన్నా తక్కువ ప్రాంతంలో సాగునీరు అందించే పరిస్థితి ఉంది ఆ ప్రాంతంలో. అలాంటి కెనాల్ను పెద్దగా చేయకుండా 1,00,000 ఎకరాలకు నిజామాబాద్ నీళ్ళు ఇస్తామని చెప్పి, రూరల్కి నీళ్ళు ఇస్తామని చెప్పి, 1,00,000 ఎకరాలు బాల్కొండ ఆర్మూర్కు నీళ్ళు ఇస్తామని చెప్పి, అలాగే నిన్న కేటీఆర్ గారు ఎల్లారెడ్డి ప్లస్ దాని పేరేం పేరు మన కామారెడ్డికి సాగునీరు తాగునీరు మేము తీసుకొస్తామని చెప్పి, అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యొక్క డొల్లాతనం బయటపడ్డది నిన్న స్పష్టంగా. కూడా మంచిప్ప మాసాని అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిజైన్ చేసిన కెనాళ్లతో పారే ప్రాంతానికి సాగునీరు అందించేందుకు. ఇప్పుడు రూరల్లో కెనాళ్ళు లేవు, పైపుల ద్వారానే నీళ్లున్నాయి. బైరాపూర్ దగ్గర 10 ఎకరాలు కడుతున్న ఏదైతే పంప్ హౌస్ ఉందో ఆ పంప్ హౌస్ ద్వారా అక్కడి నుంచి సీదా గడుకోల్ ప్రాంతంలో పంప్ హౌస్ కడితే 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తాయి. కానీ నేనేం చెప్పానంటే, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సందర్భంలో కూడా నేను చెప్పింది ఏంటంటే, ఎక్కడైతే సారంగపూర్ హనుమాన్ మందిర్ బ్యాక్ సైడ్ జైలు దగ్గర ఆ యొక్క మన నందిపేట దగ్గర నుంచి గోదావరి నుంచి నీళ్ళు వస్తాయో పంపు, ఆ పైపును కంటిన్యూషన్ బైరాపూర్ దగ్గర అటాచ్ చేస్తే దీనికి ఎవరి భూములు పోవు, ఎవరికి ఇది పోదు. కాబట్టి మంచిప్ప మాసాని వాసులకు కానీ మేము మిగతా ముంపు గ్రామాలకు కానీ స్పష్టంగా తెలియజేస్తున్నాము. అది ఆ ప్రాజెక్ట్ అనేది కేవలం వీళ్ళ కవిత గారి కమిషన్లకు, బాజిరెడ్డి గారి కమిషన్లకు తెచ్చుకున్న ప్రాజెక్ట్ తప్ప ఈ ప్రాంత సాగునీరుకి తెచ్చింది కాదు. అది అది వాళ్ళ యొక్క డిజైన్లో కూడా లేదు. అది కేవలం ఏంటి అంటే చెదుమల్ దగ్గర ఏదైతే గాంధారి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కట్టి ఎల్లారెడ్డికి కామారెడ్డి ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఏదైతే ప్రాజెక్ట్ తెచ్చారో కవిత గారు కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తెచ్చారు. కాబట్టి మంచిప్ప మాసాన్ని రైతాంగానికి బీజేపీ తరఫున స్పష్టంగా చేస్తున్నాం. ఏదైతే అక్కడ మీకు ఉపయోగపరం ఉంటుందో దాని మీదే భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఉంటుందని చెప్తున్నాం. చివరగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఈ ఎలక్షన్ సందర్భంగా ఏం చెప్పదలుచు? గత 30 ఏళ్ల నుంచి ఒక మధ్యతరగతి కుటుంబస్తులు పుట్టి చిన్న అవినీతి ఆరోపణ లేకుండా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ప్రారంభించుకొని ఈరోజు ఈ స్థాయి వరకు ఒక జాతీయ పార్టీ బీఫామ్ మీద ఎన్నికల పోటీ చేస్తున్న సందర్భం కూడా నేను రూరల్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీలో ఒకటిగా సమస్యలు ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి అవి పరిష్కరించడానికి చేసి మీ సుఖ సంతోషాల్లో బాగు పంచుకున్న వ్యక్తిగా ఈ ప్రాంత సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఎన్సీఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, రైతాంగం కానీ, మన అన్నలు గల్ఫ్లో మన భూములేమో లక్షలు వలుకుతున్న మన అన్నలు ఎవరైతే గల్ఫ్లో ఇదవుతారో వారి పట్ల కానీ, మన రైతాంగం పట్ల కానీ, ముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి కలిగించే విషయంలో 1,19,000 మంది
రూరల్లో 40 ఏళ్ల కన్నా కింద ఉన్నారు, వారందరికీ చెప్తున్నాను, ఇది మీకు అవకాశము. ఒక ప్రశ్నించే గొంతును పరిష్కరించే చేతుగా చేయాలని చెప్పి దీవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం 9 ఏళ్ళ బీజేపీ బీఆర్ఎస్ పాలనకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అవినీతిమయంగా కూరుకున్నది. అలాగే రానున్న రోజుల్లో బీజేపీకి అవకాశం కల్పిస్తే రూరల్ నియోజకవర్గంని డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి దినేష్ కులాచారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.